అలాగే కొంతమంది అంటే రాజుకి ఇష్టం లేకపోవచ్చు, కానీ ద్వేష్యోపి సమ్మతశ్రేష్ఠ తస్యార్థస్య యథౌషధం. రోగం వచ్చింది, మందు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, మందు చేదుగా ఉంటుంది, కొంచెం మందు ఏమి చాకలెట్టా చికాగ్గానే ఉంటుంది, కానీ మింగాల్సిందే. కాస్త నీళ్ళు ఎక్కువ దాగి మింగుతావో, గొంతు గొట్టాన్ని ఇలా వెడల్పు చేసి లోపలికి తోసేస్తావో ఏదో మొత్తం మీద, లేకపోతే ఉబ్బసం వచ్చిన వాళ్ళకి చేప మందు వేసినట్టుగా సాగదీసి లోపల బారేస్తారు, ఏదో ఒకటి చెయ్యి, మొత్తం మీద బిళ్ళ లోపల బారేయాలి. అలా చేసుకోవలసిందేనయ్యా. దుర్మార్గుడైన వాడు ఎంత దగ్గర వాడినైనా ఉండనియద్దు. పూర్వపు మహారాజుల్ని ఋషుల్ని ఉదాహరణగా తీసుకో. సగరుడనే చక్రవర్తి సూర్యవంశంలో ఎంత గొప్పవాడు. ఆయన కుమారుడు అసమంజసుడు 16 ఏళ్ల వయస్సులోనే అసమంజసమైన పనులన్నీ చేశాడు. చంటి పిల్లని చంపడం, అనేక రకాల అనాచారాలు, అత్యాచారాలు వగైరా వగైరా. నిర్దాక్షిణ్యంగా సగరుడు ఆయనకి దేశ బహిష్కార శిక్ష విధించి పంపించాడు. సరిగ్గా ధృతరాష్ట్రుడు ఆ పని చేయకపోబట్టే కదా భారత యుద్ధం జరిగింది. అప్పుడే చేయమని చెప్పారుగా విదురుడు మొదలైన వాళ్ళందరూ, వినలేదుగా. అంచేతన ధృతరాష్ట్రుల్లో ఆలోచించకు, సగరుల్లో ఆలోచించు. అంతేకాదు, రాజకీయమే కాదు, ఉద్దాలకుడు అనే ఋషి శ్వేతకేతు అనే అతనిలో ప్రవర్తన తేడా వస్తే ఆశ్రమం నుంచి గెంటేశాడు. ఉద్దాలక మహర్షి ఆయన మనవడే, గెంటేశాడు, ఉండడానికి వెళ్ళేది. మళ్ళీ తర్వాత వాడు మారిన తర్వాత పిలిపించాడు. ఎందుకంటే విద్యాలయమేనా అంతే, రాజకీయం కంటే గొప్పది. విద్యాలయ వాతావరణం చెడింది అంటే విద్యార్థులు నేటి బాలలే రేపటి పౌరులు అంటాం కదా. లేకపోతే జరిగే ప్రవర్తన లేకపోతే నేడు దూడలే రేపటి దున్నపోతులు అవుతారు. జరుగుతున్నది అదే. వాళ్ళని దూడల్లో పెంచితే దున్నపోతులు అవుతున్నారు. ఎక్కడ ఏం అదుపు పెట్టడానికి వీలేదు, ఎవరు ఏమనడానికి వీళ్ళు, అందరికీ యూనియన్లు. అసలు అన్ని రకాల విద్యా సంస్థల్లో ఉండే అన్ని రకాల ఎన్నికలు తొలగిస్తే కానీ విద్యా వ్యవస్థ బాగుపడదు. విద్యార్థికి నాయకుడు ఉంటే ఎవడికి ఎక్కువ మార్కులు వస్తాయో వాడే నాయకుడు, అంతే. వాడు తిన్నగా ఉంటాడు ఇప్పుడు. అందుకని మామూలు బయట ఎన్నికల వాతావరణం అంతా లోపలికి పంపిస్తే బయట కుళ్ళంతా లోపలికి వెళ్ళింది. ఎవరికి చదువు లేదు, అందరి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దానికి ఒక చట్టం తీసుకొచ్చి మొత్తం అన్ని రకాల విద్యా సంస్థల్లో ఎన్నికల్ని రద్దు చేయవలసిందే, లేకపోతే విద్య నడవదు. స్పష్టంగా చెబుతోంది భారతం కానీ రాజ్యాంగం కానీ. మనం ఏదో వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారంటే చివరికి అందరూ కలిసి ఏడుస్తున్నాం. ఎక్కడ చదివించాలో ఏం చేయాలో తెలియట్లేదు పిల్లల్ని. అంచేత విద్యాలయంలో సరైన ప్రవర్తన లేకుండా శ్వేతకేతువుని గెంటి పారేశాడయా ఉద్దాలకుడు. ఏం ఆలోచిస్తావు? అందుకని అలాంటి చర్యలు తీసుకోవాల్సిందే. రెండోది, రాజు ప్రతిదాన్ని స్వయంగా సన్నిహితంగా సమీక్షించాలి. స్వయంగా సన్నిహితంగా సమీక్షించాలి. స అంటే క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా, సిసిసి. ఇంగ్లీష్లో 3 సీలు ఉంటే తెలుగులో మనం 3 సార్లు చెబుతాం. స సిసి కెమెరా అనే బదులు సమీక్ష అనండి. రాజు స్వయంగా సమీక్షించాలి, సన్నిహితంగా సమీక్షించాలి. అంటే మనుషులను చూడాలి, పట్టుకోవాలి. లేకపోతే వాళ్ళ మాటల మీద పథకం బాగా అమలు జరుగుతుందా, 100కి 100 రూపాయలు సార్ అస్సలు అంటాడు. వెంటనే ₹1 కూడా పక్కకి వెళ్ళలేదు, మొత్తం పక్కే వెళ్ళిపోయింది. ఈ చెప్పేయన పక్కే వెళ్ళింది. అది స్వయంగా చూడాలి, లేదా తెలియదు విషయం. అది స్వయంగా చూసుకోవాలయ్యా. చెప్పింది నమ్మాలి, నమ్మొద్దని కాదు. నమ్మినట్టే ఉండి బాగుండేది. ఏమండే మీరున్నాక నాకు ఇంక చూసుకోవాల్సిన పని లేదండి చెప్పి అధికారి దగ్గర అనాలి, కానీ వెనకాల స్వయంగా చూసుకోవాలి. ఆయన మీద అపనమ్మకం కాదు, ఒక కన్నీసు ఉంచడం మంచిది. రాజకీయం ఇది, పరిపాలన. కొన్ని వేల మందితో వ్యవహారం, ఎవరెలా ఉంటారో తెలియదు. అందుకే నీతి వేరు, రాజనీతి వేరన్నారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా వర్తించేటువంటి నీతులన్నీ రాజకీయాల్లో వర్తించవు. రాజుకు కొన్ని ప్రత్యేక సౌకర్యాలు ఉంటాయి, ప్రజలు అసూయ పడకూడదు, అవి కూడా చెబుతాడు. రాజులను కూడా, రాజకీయ నాయకులు కూడా అవసరమైనటువంటి సుఖాలు, భోగాలు, సౌకర్యాలు ఉండాలి. అవి ఎంతవరకు ఉండాలో, ఎలా ఉండాలో కూడా చెబుతారు. మనం త్వరలో రేపోయేలుండో చూస్తాం. మొత్తం మీద నృపుడు అన్నట్టుగా ఉండాలయ్యా, నృపుండు అన్నట్టుగా తయారవద్దు అన్నారు. ఒక మాటలో చెప్పాలంటే నా మనదైన శైలిలో నృపుడు అవ్వాలి, నృపుండు కాకూడదు. నృపుడు 0.2 2 రూపాయలు ఉంటాయి వ్యాకరణం ప్రకారం. కానీ పుండు అంటే తెలుసుగా, ప్రజలకి పుండులా ఉండకూడదయ్యా. నృపుడులా ఉండాలి, నృపుండులా ఉండద్దు. అంతేకాదు, అసలు సరైనటువంటి రాజు లేకపోతే ప్రజలకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా. ముఖ్యంగా ధనవంతులు, పేదవాళ్ళు అందరికీ ఇబ్బంది పడతారు. ధనదారాధికములనెవ్వనికిన్ రక్షించుకొనగవశమి, ధనదారాధికములనెవ్వనికిన్ రక్షించుకొనగవశమి, రక్షాఘనుడగు పతి కలిగిన కాక అనడే శుక్రుండు సుమతులభినందింపన్. శుక్రనీతి చూశావా ధర్మరాజా? శుక్రాచార్యులు చెప్పినటువంటి నీతి ఏమన్నాడు ఆయన? సుమతులు అభినందింపన్
భలే చెప్పాడురా నిజంగా అని అందరూ ఆయన్ని అభినందించే విధంగా శుక్రనీతి ఎంత బాగుంది. ధనధారాధికముల రక్షించుకొనగా ఎవ్వనికిన్ రక్షించుకొనగ వశమే. రాజు అంటే ఇక్కడ ప్రభుత్వం అండి. చట్టపరంగా ఏర్పడిన ప్రభుత్వం లేకపోతే, దానికి అన్ని అధికారాలు ఉండకపోతే ధనాన్ని, భార్యా పిల్లల్ని కూడా మనం రక్షించుకోలేం. అరాచకం అంటారు దీన్ని. మన స్థలాలు ఎవరో ఆక్రమిస్తారు. మనకి న్యాయస్థానానికి వెళ్ళే అవకాశం ఉండాలా వద్దా? రక్షక భట స్థానానికి వెళ్ళి ఒక ఫిర్యాదు ఇచ్చే అవకాశం ఉండాలా వద్దా? రాజు వాళ్ళని బట్టి ఇతర నాయకులను బట్టి అధికారులను బట్టి పోలీసు అధికారులు కూడా అశ్రద్ధపరిచి పోనేండే ఎవడెలా పోతే మనకే అని వాళ్ళ పనులు వాళ్ళు చేయడం మానేశారు అనుకోండి, లోకం అరాచకం అయిపోదండి. విద్యార్థులు ఉపాధ్యాయులను పాఠాలు చెప్పనిస్తారా? కాపరాలు సాగుతాయా? అంచేత పైన ఎప్పుడూ ఒక పటిష్టమైన పకడ్బందీ వ్యవస్థ ఉండాలి. ధనధారాధికములు, ధనాన్ని కానీ కుటుంబ సభ్యులను కానీ కుటుంబం పరుగును కానీ ఎవరు ఎంత గొప్పవాడైనా కాపాడుకోవాలంటే రక్షాఘనుడకు పతి కలిగిన కాక, రక్షణలో గట్టి నేర్పు కలిగినటువంటి రాజు ఉంటే తప్ప ఇది సాధ్యం కాదన్నాడు. అంచేత రాజకీయం, రాజు, పరిపాలన, చట్టబద్ధంగా ఏర్పడిన ముఖ్యమంత్రి అవసరం. పాకిస్తాన్ దేశాన్ని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. 60 ఏళ్ల క్రితం మనకి స్వాతంత్రం వచ్చింది, వారికి స్వాతంత్రం వచ్చింది. ఎవరి నుంచి ఎవరికి ఏం వచ్చిందో తెలియట్లే. మన దేశంలో ఎప్పుడు ఒక్కరోజు కూడా సైనిక పాలన లేదు. అక్కడ మొత్తం సైనిక పాలనే ఉంది. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పరిపాలించినవి 60 ఏళ్లలో 17 కూడా లేవు. ఎప్పుడూ ఒకటి పీఠం ఎక్కడో ఎవడో వాడిని కాల్చేయడం. ఎందుకు వస్తుంది? అరాచకం. ఎవడు మటుకు వాడికే పత్రం. పోను ఒక మతం కదా ఐకమత్యంగా ఉండాలంటారు. ఉంటున్నారా? గమనించండి. ఒక మతం అయినంత మాత్రం ఐకమత్యమే ఉండదండి. ఐకమత్యం అనేది మనస్సులోంచి రావాలి. మన ఐకమత్యానికి ఇతర మతాల వారు ఎవరు అడ్డంగా లేరు. మన ఐకమత్యానికి మనమే అడ్డంగా ఉన్నాం, మొహమాటం లేకుండా చెప్పాలండి. అసలు మనకి ఇంట్లో ఇంకోటితో కలుస్తున్నావా? ఎక్కడో మతాలు, ఐకమత్యం, దేశాలు, భార్యాభర్త ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారండి? ఇవాళ వీడాకులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయండి సమాజంలో? భార్యాభర్త కలిసి లేనప్పుడు హిందువు, ముస్లిము, క్రైస్తవ, నాస్తిక ఎందుకండి మాటలన్నీ? అంచేది ఈ కలవలేకపోవడానికి బీజాలు లోపల ఉన్నాయి, విష బీజాలు. అహం, నేను, నా మాట, నా సంపాదన, నెగ్గి తీరాలి నేనే, నువ్వేంటి నేనేంటి ఇక్కడ. ఇది పోయేంతవరకు సంసారాలు నడవవు, సామ్రాజ్యాలు ఎలా నడుస్తాయి. అంచేత ఎప్పుడు ఇంటైనా బయటైనా ఒకరి పెత్తనానికి మనం తల వంచవలసింది అని ప్రతివాడు అవగాహన చేసుకోవాలి. ఎంతవరకు వంచాలనేదే లెక్క. ఒక పరిధి దాటి వారు పెత్తనం చేస్తుంటే మనం తిరగబడచ్చు, తప్పులేదు. మన హక్కులు ఉంటాయి కొన్ని. కానీ అసలు నా మీద పెత్తనం పనికిరాదు, నాకేం చెప్పడానికి వీల్లేదు అంటే ఎలా నడుస్తుంది? ఇది నడవదు. అందుకని రక్షించుకోవడం ఎవరికి వీలవుతుందండి? ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకో మాట,